అంటే ఇక్కడ ప్రేమ అనే పదం వాడంగానే ఇందాక మీరు జెన్జీ అన్నారు కదా, అవును. వాళ్ళకి ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి కదా. సో బామ్మగారు బుక్ జెన్జీ కిడ్స్ అవుతారని మీకు అనిపించిందా రాసేటప్పుడు? సో ఇక్కడ జెన్జీ అనే పాయింట్కి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక ప్యూరిటీ ఆఫ్ లవ్ ఏంటన్నది ఇందులో మన బుక్లో ఉంటుంది. జెన్జీ వాళ్ళకి ఆ లవ్ ఎపిసోడ్ ఏదైతే బిల్డ్ అవుతుందో అది చాలా దే విల్ ఎంజాయ్ ద ప్రాసెస్ అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఫీల్ అవుతారు ఖచ్చితంగా, అరే మాకు కూడా ఒక అమ్మాయి అబ్బాయిలో సపోర్టింగ్ ఉండాలి, ఉంటే బాగుంటుంది. అంటే నేను అనేది ఏంటంటే మనిషికి మనిషి తోడుండాలి. నాకు అది బాగా నమ్ముతాను. ఎందుకంటే ప్రతి మనిషి 100% పర్ఫెక్ట్ ఉండడు. మనిషి లోపల ఏ ఒక లోపల అది థాట్ ప్రాసెస్ అనుకో ఏదో ఒకటి ఉంటాయి, కానీ దాన్ని రిప్లేస్ చేయగలిగి ఇంకో మనిషి కూడా ఉంటాడు. ఆ మనుషుల మధ్యలో ఉన్న ఆ యొక్క హెల్ప్ఫుల్నెస్ అనుకో, వాళ్ళిద్దరిని అంటే నేను ఒక కోట్ రాశాను లాంగ్లో, కొందరికి డబ్బులు సంపాదించడం అంటే ఇష్టము, కొందరికి బంగ్లాలు కట్టడం అంటే ఇష్టము, కొందరికి సాదాసీదాగా జీవితం గడపడం ఇష్టము. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఇప్పుడు ఒక మనిషికి ఒక థాట్ ప్రాసెస్ ఉంది అంటే దాన్ని బాగా మనం అర్థం చేసుకోగలిగి దాన్ని ఒక మంచి కన్సీవ్ చేసుకోగలిగితే అంటే ఇంకా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డిపెండింగ్ ఆన్ ఈచ్ అదర్. అంతే, ఒక్కలం ఏం చేయలేం.